ప్రజాపాలన ప్రదాత ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు మన మధ్యలో విచ్చేస్తున్నారు. ప్రజాపాలన ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన మధ్యలో వచ్చేస్తున్నారు. ఘనంగా చెప్పడంతో స్వాగతం పలకాలని ఆ వెనుకటువంటి బండ్లన్నీ కూడా ఆపాల్సిందే. పోలీసు అధికారులు కొడుతున్నాం. ఆ బండ్లన్నీ కూడా అక్కడ ఆపండి. ఈ అంబులెన్స్ ని ముందుకు పంపించాల్సిందిగా పోలీసు అధికారులు కొడుతున్నాం. అంబులెన్స్ కు దారి ఇవ్వండి. ఆ బండి అక్కడ ఆపేసండి. పోలీసు అధికారులకు విజ్ఞప్తి, ఆ బండి అక్కడ ఆపేసండి. ఆ బండి అక్కడ ఆపేసండి. పివి నరసింహారావు గారిని మన తెలంగాణ ముందుకున్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాని చేసేందుకు గుర్తుగా కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారి పేరు మీద ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం చేస్తున్నాం. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మాణం చేస్తున్నాం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన చేవల్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ ఐఐటి కూడా మన శంకర్పల్లి పక్కనే కంది దగ్గర సంగారెడ్డి దగ్గర ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం మన ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. కాబట్టి మనం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే దగ్గర 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. అవి ఇవ్వలేదు. మన నాయకుడు మన ముఖ్యమంత్రి 30,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ముఖ్యమంత్రి అయిన 2-3 నెలలలో ఇచ్చిండు. అదేవిధంగా 6 పథకాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి 15 ఆగస్టు రోజు 2 లక్షల రూపాయలు రైతాంగానికి అంతా కూడా విడుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చినటువంటి నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందన. ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. ఈరోజు నా ఎంపీ ఎలక్షన్స్ పురస్కరించుకొని ఇంత పెద్ద ఎత్తున రాజేంద్ర నగర్ చేరేళ్ళగడ్డకి వచ్చిన అక్క చెల్లెలు అన్నదమ్ములకు పేరు పేరున శిరస్సు నమస్కరిస్తూ మనకు ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్న మన పరిగి ఎమ్మెల్యే వికారాబాద్ పిసిసి అధ్యక్షుడు అన్న సోదరుడు గౌరవనీయులు రామ్మోహన్ రెడ్డి గారు, చెల్లా నరసింహారెడ్డి గారు, గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారు, స్థానిక రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న కస్తూరి నరేందర్ గారు, పెద్దలు గౌరవనీయులు వికారాబాద్ జిల్లా శాసనసభ్యులు పెద్దలు మన శ్రీనివాస స్పీకర్ గౌరవనీయులు ప్రసాద్ కుమార్ గారికి, ఈ భరతలకు చేర్లింగపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీష్ గౌడ్ గారికి, మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు కేఎల్ఆర్ గారికి పేరు పేరున అందరూ నమస్కరిస్తూ వేదిక మీద అనిత హరినాథ్ రెడ్డి గారు ఉన్నారు, శారద గారు ఉన్నారు, సురేష్ గారు ఉన్నారు, అన్న పెద్దలు గౌరవనీయులు పెద్దలు జ్ఞానేశ్వర్ గారు, మన డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్న జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు, నిజాముద్దీన్ గారు ఉన్నారు, వేదిక మీద పాండ్యాత లక్ష్మణరెడ్డి గారు ఉన్నారు, సుజాత గారు ఉన్నారు. వేదిక మీద పేరు పేరున ప్రతి ఒక్కరికి గారు అందరికీ నమస్కరిస్తున్నాను. ఈరోజు అప్పటికెళ్ళి మనం పాట తింటున్నాం. 3 రంగుల జెండా ఒంటరిగా బయలుదేరిన రేవంత్కు ఆ రోజు ఒంటరిగా బయలుదేరి ఇంత పెద్ద కాంగ్రెస్ కుటుంబ సభ్యులను ఒక తాటి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత వచ్చిన ఈ ఎలక్షన్లకు ఇంత పెద్ద కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఉండడం రేవంత్ అన్న ఆ రోజు మీ గుండెలో ధైర్యం నింపిండు. ఇవాళ మీరందరూ ఇవాళ రేవంత్ అన్న గుండెలో ధైర్యం నింపి మేమున్నా మీతో మీరు నడవన్నా అంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక రాబోయే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ చాలా క్లిష్టమైనవి, కీలకమైనవి. ఎందుకంటే ఒకవైపు మన కాంగ్రెస్ పార్టీ లౌకికవాదం సెక్యులర్ వాదంతో పుట్టినప్పటి నుండి సెక్యులర్ వాదంతో ముందుకు పోతున్న
కాంగ్రెస్ పార్టీ, మతతత్వ పార్టీ బీజేపీ వైపు ఇంకో వైపు ఇవాళ పోరు చాలా చాలా క్లిష్టమైంది, కీలకమైనది. ఎందుకంటే పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న మొన్న ఇక్కడ పగ్గాలు చేపట్టిన తర్వాత నెక్స్ట్ మీడియాలో మాట్లాడుకుంటారు. మీరందరూ వచ్చే మే 13 ఎలక్షన్ ప్రతి ఒక్కరు బయటికి రావాలి, అత్యధికంగా ఓటేయాలి, నన్ను ఆదరించాలి, హస్తం గుర్తు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీని పగ్గాలు చేపట్టాలి, రాహుల్ గాంधी प्रधानमंत्री చేయాలి. मेरा मुसलमान भाई बहनों को 75 साल हुआ आजादी आके, आज भी संविधान के बारे में हम बात कर रहे हैं। संविधान का रक्षा करना अपना फर्ज बनता। आप सब लोग मेरा को बाहर आइए, फर्ज बनता बोल के आइए। इतने घंटे से इधर इंतजार कर रहे, उस दिन भी वोटिंग में बढ़ी गए, नहीं तो भी वाड़ी खड़े होके अपना ताकत क्या दिखाएंगे, अपना संविधान को बचाएंगे। पर सब लोग बाहर आना, सब लोग बाहर आके जितना वोटिंग परसेंटेज बढ़ा लिए तो हम अपने भविष्य के लिए, हमारे बच्चों के लिए हम देखभाल कर सकते। मन पिల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన బతుకుల కోసం అందరూ చేయి కలపాలని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై కాంగ్రెస్. మన అభిమాన నాయకుడు విధ్వంసమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని రోజుకు 18 గంటలు కష్టపడుతూ పునర్నిర్మాణం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కోడి మొయ్యలేదా, కళ్ళు మొయ్యలేదా? అవునా కదా? మరి ఇవాళ బీజేపీ ఇప్పుడే శ్రీరాముని అయిపోయినట్టు, హనుమాన్ జయంతి వాళ్ళే తయారు చేసినట్టు, ఆ దేవుడి పేరు మీద ఓట్లు అనుకొని గుళ్ళో ఉండాల్సిన దేవుణ్ణి వీధులకు తీసుకొచ్చి పోలింగ్ బూతుల డబ్బాలో ఓట్లు వేయించుకోవాలని కక్కుర్తి వాళ్ళు చూడండి. అందుకే దేవుడి పేరు మీద, మతం పేరు మీద, భాష పేరు మీద ఎవరు ఓట్లు అడగడానికి వచ్చినా వాళ్ళని పొందబెట్టండి. ఇవాళ మతాలకు, ప్రాంతాలకు, ఇట్లాంటి మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వాలి. అందుకే నేను మా పెద్దలందరికీ చెప్తున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెలో ఉండాలి. అప్పుడే నిజమైన హిందువు, అప్పుడే నిజమైన హిందూ. అంతే తప్ప దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లు తెచ్చుకోవాలని చూస్తున్నారు. నేను అడుగుతున్న విశ్వేశ్వరరెడ్డి గారు, ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున ఖర్గే గారు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎన్నికల బరిలో దించితే వారిని ఆశీర్వదించడానికి వేలాదిగా మా ఆడబిడ్డలు, మా సోదరులు, మా మిత్రులందరూ ఇక్కడికి విచ్చేసి రాజేంద్ర నగర్ ఎన్నికల ప్రచారంలో వేదిక మీద ఉన్న పెద్దలు మీరందరూ విచ్చేసినాక, మిమ్మల్ని చూసినాక నాకు 100% నమ్మకం, విశ్వాసం కలిగింది. చేవెళ్ల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండాను ఎగరేసి గడ్డం రంజిత్ రెడ్డిని పార్లమెంటుకు మీరు పంపిస్తారనే నమ్మకం నాకు కలిగింది. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి 3 అంశాలను ప్రధానంగా ప్రస్తావించదలుచుకున్నా. మా మీడియా మిత్రులు కూడా
సావధానంగా వినాలి, సార్థం రాయాలి పేపర్లలో. 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు, 10 ఏళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు. వాళ్ళిద్దరూ 10 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీ మీకు తెలుసు. చంద్రశేఖరరావు గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు మన డిసెంబర్ నాడు మీరంతా కలిసి టీఆర్ఎస్ పార్టీని దిద్దేసి కోదండానికి వేలాడేసి కార్ఖానకు పంపించారు. అయ్యా కొడుకులు చెప్తున్నారు కార్ఖానకు పోయి మళ్ళీ వాపసు వస్తుందని. మా నాన్న చెప్తున్నాడు సార్ గారి కార్ఖానా నుంచి వాపసు రాదు, నువ్వు దానికి అమ్మాల్సిందే, దానికి పని అయిపోయింది అడుగుతుంది అని చెప్పి. అందుకని ఇవాళ కేసీఆర్ ఎన్ని చెప్పినా, కేసీఆర్ ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, తండ్రి 2 గంటలు, తండ్రి 4 గంటలు, కొడుకు 2 గంటలు టీవీ మీద కూర్చొని ఎంత దుఃఖం వెళ్ళిపుచ్చినా ప్రజలకు సానుభూతి రాలేదు. ఇవాళ ఆ సానుభూతి రాలేదు అని చెప్పి చంద్రశేఖరరావు గారు బస్ వేసుకొని బయలుదేరి కారు పడిపోయిందని ఇవాళ బస్ వేసుకొని బయలుదేరి నిన్న మిర్యాల కూడా పోయిండు, సూర్యాపేట పోయిండు, భోగికి వచ్చిండు. ఇవాళ యాత్ర చూస్తుంటే 100 ఎకరాల మీద పిల్లంట తీర్థయాత్రలకు పోయి వచ్చిందంటే నా పాపాలన్నీ మన్నించుకోవాలి. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రజలు వస్తే రానియక ఫామ్ హౌస్ దగ్గరికి వస్తే లాఠీ చార్జ్ చేయించి ప్రగతి భవన్ లో ఎర్ర టెండలో గద్దరైన కలవడానికి వస్తే 4 గంటలు ప్రగతి భవన్ గేట్ల ముందర గద్దరైన కూర్చోబెట్టి మర్చిపోయినట్టున్నాడు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి రాలే, ప్రగతి భవన్ లో లోపలికి మనల్ని రానియలే. ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలు గుర్తురాలే. తెలంగాణ రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, మహిళలు, మైనార్టీలు ఏ ఒక్కరు కూడా చంద్రశేఖరరావు గుర్తురాలే. అధికారం ఉన్నంతసేపు ఆంధ్ర కాంట్రాక్టర్లు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆయన గుర్తొచ్చింది తప్ప ఏ రోజు కూడా తెలంగాణ 4 కోట్ల ప్రజల్ని పట్టించుకోలేదు. ఈ కార్యకర్తలు కష్టపడి కారును ఖతం చేస్తే ఇవాళ మళ్ళా ప్రజలు గుర్తొచ్చి చంద్రశేఖరరావు ఫామ్ హౌస్